ఏడో నెల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ కూడా ఉద్యోగుల విషయంలో ఒకటో తేదీన టెన్షన్గా జీతం వేస్తాను అని చెప్పిన మాట పక్కకి వెళ్ళిపోయిందా అనేది. ఎందుకంటే ఓకే, ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, జగన్ వల్లే జీతాలు వేయలేకపోతున్నాను టైంకి అని తాజాగా నారా లోకేష్ గారు మాట్లాడారు. వాస్తవానికి మిగిలిన నెలల్లో అంటే 1 నుంచి 10వ తేదీలోపు ఎప్పటికప్పుడు జీతం వస్తే ఓకే. కానీ ఇప్పుడు సంక్రాంతి సమయం, పండగ సీజను, అందరికీ ఖర్చులకి డబ్బులు అవసరం ఉంటుంది, ఉద్యోగ జీతాల మీద ఆధారపడతారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒకటో తేదీన జీతం వేస్తారని చెప్పి అందరూ ఆశగా ఎదురు చూశారు. జనవరి 1వ తేదీ. అది పడలేదు. జీతం అయితే పడలేదు. ఎప్పుడు పడుతుంది అంటే ఈ లోపల ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దానికి జగనే కారణం అని చెప్పడం తాజాగా. ఇదే ఇప్పుడు ఒక అయోమయం. వాస్తవానికి 6 నెలలు అయిపోతుంది అధికారంలోకి వచ్చి, ఏడో నెల. నిజంగా ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా ఉద్యోగులకి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి 1వ తేదీనో లేదంటే 2వ తేదీనో 3వ తేదీనో జీతం వేస్తాము అనే పరిస్థితిని కూటమి ప్రభుత్వం 6 నెలలైనా తీసుకురాలేదు అంటే ఇంకా ఎన్నాళ్ళు పడతాయి?